సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఢిల్లీలోని డాగ్స్ ని షెల్టర్లకి తరలిస్తున్నారు. ఢిల్లీ స్ట్రీట్ డాగ్స్ ఏర్వేత కార్యక్రమం మొదలు కాగానే దీని గురించి తెలుసుకున్న సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంకొంతమంది రోడ్లపైకి వచ్చి క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కొంతమంది అయితే అరెస్ట్ కూడా అవుతున్నారు. ఇది ఒక పెద్ద ఉద్యమంలా చేస్తున్నారు. ఇక్కడ సామాన్య ప్రజలు 3 ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు. కుక్కలు చిన్న పిల్లల్ని వెంబడించి వారిని పీక్కు తిన్నప్పుడు వీరంతా ఎటు వెళ్లారు? అప్పుడు ఏ ఒక్కరు కూడా స్టేటస్ పెట్టలేదు, ర్యాలీలు తీయలేదు. ఎందుకంటే కుక్కలు వెంబడించి రోడ్లపై పరిగెత్తించి కరిచేది రోడ్లపై నడిచే సామాన్య ప్రజల్ని మాత్రమే. సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా రోడ్లపై నడవరు. వారు కారులో తిరుగుతూ చుట్టూ 10 మంది బాడీ గార్డ్స్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. వీరికి కుక్కల బాధ ఏం తెలుసు? మీరే చెప్పండి. కుక్క కరిస్తే రేబీస్ వ్యాధి వచ్చి దానికి చికిత్స లేక చాలా మంది చిన్నపిల్లలతో సహా మరణిస్తున్నారు. ఇండియాలో 2024లో రేబీస్ వచ్చి 54 మంది మరణించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అయితే ఈ నంబర్ 18,000 నుండి 20,000 వరకు ఉంటుందని ఎస్టిమేట్ చేశారు. రేబీస్ వ్యాధి వచ్చి చిన్నపిల్లలు మరణించినప్పుడు సెలబ్రిటీస్ స్టేటస్ ఎందుకు పెట్టరు? సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేయరు? ముఖ్యంగా 3వ ప్రశ్న, మూగజీవులంటే కుక్కేనా? కోడి, మేక, గొర్రె మూగజీవులు కాదా? వాటిపై పోరాటం ఎందుకు చేయరు? మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.